ఫ్రెండ్స్, తిరుమలలో ఘోర విషాదం. యువకుడు కన్నుమూత. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి సన్నిధిలో నిత్య గోవిందనామ స్మరణాలు జరుగుతాయి. అయితే గత కొంతకాలంగా ఏం జరుగుతుందో ఏమో గాని తప్పులు జరుగుతున్నాయి. కొన్నేళ్ల కిందట తిరుమల పవిత్ర లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వినియోగించారని పెద్ద దుమారం రేగింది. తర్వాత తిరుపతిలో తొక్కిసలాట, ఇటీవల గోశాలలో ఆవుల మృతి వ్యవహారాలు భక్తులను కలవరపాటుకు గురిచేశాయి. తాజాగా తిరుమలలో యువకుడు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన మరింత కలవరాన్ని కలిగించింది. అయితే మంగళవారం సాయంత్రం వెలుగు చూసిన ఈ ఘటన అధికారులను తీవ్రంగా కలవరానికి గురిచేసింది. అది కూడా పవిత్రంగా భావించే నారాయణగిరి ఉద్యానవనంలోనే చోటు చేసుకోవడం అందరూ ఉలికిపడ్డారు. తొలుత ఈ ఘటనను చూసిన స్వీపర్లు అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు వేలాడుతున్న శవాన్ని దింపి విచారణ చేశారు. అయితే మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని ఓ యువకుడిగా గుర్తించారు. వెంటనే ఆ సమాచారాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుపతి టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో తిరుమల టూ టౌన్ పోలీసులు మృతదేహాన్ని తిరుపతి రుయా మోర్చరీకి తరలించారు.